విస్తరిస్తూ ఉన్నాయి. అవును దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న బిడ్డల్లో ఎంతోమంది శ్రమ వెంబడి శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. బాధ వెంబడి బాధను అనుభవిస్తూ ఉన్నారు. ఆర్థిక ఇబ్బంది వెంబడి ఇబ్బందిని అనుభవిస్తూ ఉన్నారు. వ్యాధి వెంబడి వ్యాధి, ఒక వ్యాధి పోయిన వెంటనే మరో వ్యాధి, ఒక బలహీనత పోయిన వెంటనే మరో బలహీనత మనల్ని ఆవరిస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. అయితే క్రీస్తునందు శ్రమలు ఎలాగూ విస్తరిస్తూ ఉన్నాయో దేవుని బిడ్డలారా, యేసయ్య రక్తంతో కడగబడిన మన జీవితంలో కలిగిన ఏ శ్రమైనా బయట నుండి వచ్చేది కాదు, అది దేవుని ద్వారా మనకు కలిగేదే. శ్రమ పడుతున్న దేవుని బిడ్డ, ధైర్యంగా ఉండు. నీ శ్రమలో క్రీస్తు నిన్ను ఆదరించబోతూ ఉన్నాడు. అందుకని ఆయన యందు విశ్వాసం ఉంచి విశ్వాసము గల రాయిగా నీవు మార్చబడితే పరిశుద్ధమైన దేవాలయం అవ్వడానికి నీవు కట్టబడుదువుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన ద్వారానే మనకు శ్రమలు వస్తాయి. రావడం కాదు, అక్కడ వ్రాయబడిన మాట విస్తరిస్తూ ఉన్నాయి. నో ప్రాబ్లం. శ్రమలు విస్తరించిన ఏం బాధపడొద్దు, ఆదరణ కూడా విస్తరిస్తుంది. నిశ్చయంగా అది ఏ విధమైన సమస్య అయినా, ఏ విధమైన అరణ్యము లాంటి వేదనైనా, ఏ చీకటి అనుభవాలైనా, ఆ చీకటిని అనుమతించిన దేవుడే ఆ చీకటిలో నుండి నిన్ను విడిపించగలడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే విశ్వాసం నీలో ఉండాలి. విశ్వాసం గల రాయిగా నీవు ఉండాలి. అప్పుడే నీ జీవితంలో దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తాడు. ఆయన యందు నీవు విశ్వాసం ఉంచితే దేవుడు నీ జీవితంలో కార్యం చేయడం ప్రారంభిస్తాడు. నెమ్మదైన నిద్రపోయేటట్టుగా, సుఖమైన నిద్రపోయేటట్టుగా నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నీకున్న బాధల్ని బట్టి నిద్రపోవట్లేదా? నీకున్న ఆర్థిక ఇబ్బందిని బట్టి నిద్రపోవట్లేదా? బిడ్డలు మాట వినట్లేదని ఎన్నో రాత్రులు మెలుకుని ఆలోచిస్తున్నావా? ఈ అప్పు ఎలా తీర్చాలని ఆలోచిస్తూ ఉన్నావా? అయితే నా దేవుడు నీకు నెమ్మదైన నిద్రని ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసం అనే రాతిని నీ దగ్గర పెట్టుకుని, విశ్వాసం అనే రాయిగా ఒక దేవాలయంగా నీవు కట్టబడాలి. ప్రైజ్ ద లార్డ్.